నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. బాగున్నారా? బాగున్నాం. 15 రోజులైంది మీరు వచ్చి, తెలుసా? గుర్తున్నామా మేము? గుర్తున్నా. నన్ను పద్మిని. అయ్యయ్యో. మీకు ఛానల్ ఉంది. Definitely. చాలా రోజులైంది మేము అవును. బాగున్నారు కదా? చాలా బాగున్నారు అన్న. రైట్. కాకపోతే ఇంట్లో కొంచెం పూజ వాటి వల్ల రాలేకపోయింది. తెలుసు నాకు. జయప్రద గారు, రాశుల వారి గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటాం. కొత్త టైప్ ఆఫ్ సిరీస్ ఖచ్చితంగా చేద్దాము. ఏ రాశి వాళ్ళు ఎవరిని వివాహం చేసుకోవచ్చు అనేది, ఎందుకంటే కొంతమందికి జాతకాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒక్కొక్కసారి జాతక పొంతన కలిసిందండి, బోళ్ళు మనతో చూపించుకున్నాము, అయినప్పటికీ గొడవలు వస్తున్నాయని చెప్పే వాళ్ళు కూడా లేకపోలేరు. సో అసలు రాశి వారిగా చూసే పద్ధతి ఏమైనా ఉందా? ఏ రాశి వాళ్ళు ఎవరిని చేసుకోవాలి, ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ విషయాలు మొత్తం అసలు 12 రాశులకి సంబంధించి ఒకసారి మీరు ఏమైనా చెప్పగలరా? తప్పకుండా చెప్తాం. ఎందుకంటే చాలా అవసరం కదా ఇప్పుడు. ఇప్పుడు కాలానికి చాలా అవసరమైనది. మనం జాతకము అంటే, ఒకప్పుడు జాతకం అంటే పొంతన ప్లస్ నాడి, తర్వాత నక్షత్రం పద్ధతి, ఇవన్నీ చూసుకుని చేసుకోవడం. ఎందుకంటే ఆరోగ్య సమస్యలు రాకుండానికి, సౌభాగ్యం బాగుండడానికి, భార్యాభర్త ఇద్దరు కలయిక ఉన్న ఆనందంగా ఉండడానికి, తర్వాత వాళ్ళకి సకాలంలో సంతానం, యోగాలు, అన్ని భోగాలు అన్ని అనుభవించడానికి బాగుండాలని చూసేవాళ్ళు లెక్కలు. కానీ ఆ రోజుల్లో చూసే పద్ధతి వేరు, ఈ రోజుల పద్ధతి వేరు. ఆ రోజుల్లో ఏంటంటే మనస్తత్వం ఎలా ఉన్నా అవసరం లేదు, కుటుంబం మంచిది అని అంటే ఆ ఇంట్లో వివాహం చేయడానికి సిద్ధపడేవాళ్ళు. సో అలా చేసుకుని నేను నేర్పించండి. చిన్నప్పుడు మా 40 ఏళ్ళ కిందట మేము మాకు చిన్నప్పుడు ఏం నేర్పించండి, నాన్న నువ్వు ఇప్పుడు ఏమైనా చేసుకో, అత్తగారింటికి వెళ్ళాక మీ అత్తగారు ఏం చెప్తా చేయాలి, మీ ఆయన ఏం చెప్తా చేయాలి, చక్కగా అలా నేర్పించేవాళ్ళు. అదే చెప్పేవాళ్ళు. మనం ఎన్ని ఆటలాడినా, ఎన్ని బంతి పాట పాడినా, మేము ఏం చేసినా మీకు అన్ని జరుగుతాయమ్మా, అత్తగారింట్లో మాత్రం మీ అత్తగారు వాళ్ళు ఏం చెప్తే అది చేయాలి అని చెప్తూ ఉండేవాళ్ళు. ఆ మైండ్ లో ఆ ఒక సీడ్ వేయడం వల్ల మనకి ఎప్పుడు కొన్నా కరెక్టే, అత్తగారింటి దగ్గర మన మార్పు ఈ మార్పు అనేది అలవాటు అయిపోయింది. ఖచ్చితంగా మారేవాళ్ళు. కానీ ఇవాళ అలా ఎవరు చెప్పట్లేదు, అలా ఎవరు పెంచట్లేదు. ఒకళ్ళని ఇద్దరిని బోళ్ళంత గారాబంతో పెంచుతున్నాము, ఇండిపెండెంట్ గా పెంచుతున్నాము, సమానత్వంగా ఉండాలనుకుంటున్నాం. తప్పేం కాదు. కానీ అవతల వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి వాల్యూ ఇవ్వాలి, రిలేషన్ కి ముందుగా వాల్యూ ఇవ్వాలి. 100% తప్పు కాదు, అలాగని కరెక్ట్ గాని కాదు. ఎందుకు అంటే అది ఒక విధంగా మనకి వాళ్ళ శాపాలుగా మారిపోయి, పిల్లలు పెద్దవాళ్ళే బాగా మెచ్యూర్ అని, కొంచెం వాళ్ళు మెచ్యూర్గా పెంచుదాం అనుకుంటే వాళ్ళు ఇంకొంచెం మెచ్యూర్డ్ అయిపోయి మన్నే దమాయించే తత్వానికి వచ్చేసింది. అందువల్ల కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. అందుకని ఇప్పుడు మనం ఈ రాశి తత్వాలు చూసుకోకపోతే ఏమవుతుందంటే, ఇవాళ రోజున పిల్లలు వివాహం అంటే ఒకసారి ముడిపడితే ఇంకా లైఫ్ లాంగ్ అంతే. అది మంచివాడైనా చెడ్డవాడైనా మన ప్రారంభ కర్మ ఎలా ఉంటే అలాగే వస్తుందని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్పేస్తారు, అలాగే ఉండేవాళ్ళు. ఇవాళ అడ్జస్ట్ అవ్వట్లేదు. ప్రారంభ కర్మలో అవన్నీ తీసి పక్కన పడేసి, నాకు వాళ్ళ మైండ్ సెట్ నాకు నచ్చలేదు, వాళ్ళ మనసుతో నచ్చలేదు తీసేసి మళ్ళీ డివోర్స్ తీసుకుంటున్నారు, ఇంకో వివాహానికి ఈజీగా వెళ్ళిపోతున్నారు. నెక్స్ట్ వచ్చే వాళ్ళలో కూడా మైనస్లు ఉంటాయి, ఏ మనిషిలో ఉండవు మైనస్లు ఉన్నా, మళ్ళీ ఇంకోటి చేసుకుంటామని చెప్తున్నారు. అలా తయారయ్యారు ఇప్పుడున్న యువతి. అందుకని ఒకసారి ఆచితూచి మనం అడుగు వేస్తే వివాహం, దాంపత్య జీవితం అనేది 100 ఏళ్ల జీవితం హ్యాపీగా సంతోషం కలగాలంటే కొన్ని విషయాల్లో మనం కేర్ తీసుకుంటే సరిపోతుంది. మరి ఏ రాశి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఇప్పుడు ఒకసారి తప్పకుండా. రైట్ అండి. ఇక మీన రాశి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ రాశి వాళ్ళతో జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ రాశి వాళ్ళతో వీళ్ళకి పడుతుంది ఈ విషయాలు? డెఫినెట్ గా. సో మీన రాశి వాళ్ళు ఏ రాశి వాళ్ళు పెళ్లి చేసుకున్నా బాగానే ఉంటుందన్న, వీళ్ళందరితో అడ్జస్ట్ అవుతారు. వీళ్ళు మెయిన్ చేయాల్సిన బాధ్యత ఏంటంటే చేసుకున్న వాళ్ళని బాగా చూసుకోవాలి. వీళ్ళు ఆ విషయంలో వీళ్ళు ఒక్కటే మైనస్ అది. సో వీళ్ళకి చేసుకుంటున్నాం, మేము బాగా చూసుకుంటున్నాం అనుకుంటారు కానీ బాగా చూసుకోవడం కాదు, వాళ్ళే వీళ్ళని బాగా చూసుకోవాలి. అన్ని విషయాలు చెప్పాలి, అన్ని విషయాలు నేర్పించాలి. ప్రతి విషయం చెప్తే గానీ వాళ్ళు అర్థం కాదు. తొందరగా మోసపోయే తత్వం ఉంటుంది, తొందరగా నమ్మేసే తత్వం ఉంటుంది వీళ్ళకి. ఒక విధంగా చెప్పాలి, చిన్నపిల్లల మనస్తత్వం అనుకోవచ్చు వీళ్ళని. ఈ చిన్నపిల్లల మనస్తత్వం వల్ల ప్రతిదీ కరెక్ట్ గా చెప్పారు వాళ్ళకి, వాళ్ళు చెప్పింది కరెక్టే, వాళ్ళు చెప్పిందే రైట్ అని చెప్పి అని నమ్మేయడం వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంది. సో వీళ్ళకి కొంచెం స్ట్రాంగ్ లైఫ్ పార్ట్నర్ ఉండాలి. అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా స్ట్రాంగ్ లైఫ్ పార్ట్నర్ ఉండాలి. ఎందుకంటే వీళ్ళు కొట్టి తిట్టి హింసించే వాళ్ళు కాదు, వీళ్ళ ఆలోచనని కంట్రోల్ చేసేవాళ్ళు.
వీళ్ళ ఆలోచన విధానాన్ని వీళ్ళ మనస్తత్వాన్ని కంట్రోల్ చేసేవాళ్ళు Right. కంపల్సరీగా. Hmm. వీళ్ళకి మేషరాశి వాళ్ళు, కుంభరాశి, మకర రాశి వాళ్ళు అసలు పడరు. ఎందుకంటే వీళ్ళ మాయకి వాళ్ళు కూడా మాయలు పడిపోతారు ఆటోమేటిక్గా. సో వాళ్ళు చెప్పింది కరెక్టేనేమో అనేసి మేషరాశి వాళ్ళు కూడా పడే అవకాశం ఉంది. అందుకే చేయకూడదు. వీళ్ళకి ఎవరిని చేయాలంటే కన్యా రాశి వాళ్ళకి చేయాలి, మిథున రాశి వాళ్ళకి చేయాలి. సో మిథున రాశి, కన్యా రాశి, మిథున రాశి వాళ్ళు లెక్కలు వేసి చెప్తారు ప్రతిదీ. మీరు చేద్దాం కూడా ఇక నేను చెప్తాను లెక్క, ఈ లెక్క చూడండి, ఈ లెక్క ప్రకారం అయితే మీరు వెళ్ళండి, లేదా వెళ్ళకండి అని చెప్తారు. ఖచ్చితంగా వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. తర్వాత కన్యా రాశి, తర్వాత వీళ్ళకి ఇంకా పడేది వృశ్చిక రాశి. వీళ్ళు బాగా పడతారు. సో ఈ విషయంలో వీళ్ళు స్ట్రాంగ్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ అయినా వీళ్ళు వస్తే వీళ్ళకి చాలా బ్రహ్మాండంగా లైఫ్ చాలా బాగుంటుంది. మోసపోకుండా, ఎక్కడ ఇబ్బంది పడకుండా హ్యాపీ లైఫ్ వెళ్తుంది. కర్కాటక రాశి వాళ్ళు కూడా పడతారు, కానీ పాపం ఇద్దరు మోసపోతుంటారు. పర్ఫెక్ట్ జోడి కర్కాటక రాశి వాళ్ళు కూడా. కాకపోతే ఏంటంటే పాపం ఇద్దరు మోసపోతారు. ఆయన దూకమంటే ఈమె దూకేస్తుంది, సో ఆయన దూకమంటే ఈయన దూకేస్తుంటారు. అలాగా ఒకళ్ళు ఇలా ఆపోజిట్ పోల్స్ రియాక్ట్స్ లాగా అలాగే ఉండాలి, కానీ ఇద్దరు ఒకేలా ఉంటే ఎట్లా? అది మీన రాశి వాళ్ళని చేసుకోవచ్చా? చేసుకోకూడదు. ఎందుకంటే మీన రాశిలో 2 లక్షణాలు ఉన్నాయి. ద్విస్వభావం ఆలోచన విధానం ఏంటంటే, ఉంటే అబ్బాయిలు చాలా ఆర్గెంట్ గా ఉంటారు, ఏది పట్టించుకోరు, అన్ని ఫాస్ట్ గా దూకుడు స్వభావంతో ఉంటారు. లేకపోతే ఒక భక్తి భావన, శ్రద్ధ, ఆ పూజా పునస్కారం, వైరాగ్యంలో ఎక్కువగా ఉంటారు. సో ఈ 2 కాంబినేషన్ లో ఒకవేళ అమ్మాయి అదే కాంబినేషన్ వచ్చింది అనుకోండి, ఇంకా కష్టమే. అందుకని చేసుకోవద్దని చెప్పేది. సో కర్కాటక రాశి వాళ్ళు ఎవరిని చేయొచ్చు అంటే, దూకుడు స్వభావం ఉన్న అబ్బాయికి కర్కాటక రాశి అమ్మాయి చేస్తే కాస్త ఆ దూకుడు ఆగుతుంది. అద్భుతం అండి. కానీ ఆల్రెడీ మీన రాశి వాళ్ళకి వివాహం జరిగిపోయింది, మరి ఎట్లా అండి? ఏమైనా రెమెడీ ఉందా? ఏదైతే చేసుకోకూడదో ఆ రాశి వాళ్ళని చేసుకున్నాము అని అంటే ఏం చెప్తారు? తప్పకుండా మీన రాశి వాళ్ళు వైఫ్ ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. వైఫ్ ని బాగా గౌరవంగా ప్రేమగా చూసుకోవాలి. తల్లిదండ్రులు బాగా గౌరవించాలి. పిల్లల్ని బాధ్యతగా చూసుకోవాలి. ఈ పనులు ఖచ్చితంగా వీళ్ళు చేయాలి. అలాగే మీనరాశి అమ్మాయి అయితే హస్బెండ్ ని ప్రేమగా చూసుకోవాలి. పేరెంట్స్ ని బాగా ప్రేమగా చూసుకోవాలి. పిల్లల్ని బాగా చూసుకోవాలి. అప్పుడు దినదిన అభివృద్ధి గ్రోత్ ఉంటుంది వీళ్ళకి. లేకపోతే ఏమవుతుందంటే ఒకేసారి పైకి వెళ్ళి కింద పడిపోతుంటారు. ఏదో ఒక ప్రాబ్లమ్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చి ఇబ్బంది పడతారు. ఇవాళ మేము బాగున్నాం అని మాకేం అవసరం లేదు అనుకోవడానికి లేదు వీళ్ళది. వీళ్ళ లైఫ్ ఎప్పుడు కూడా అప్ అండ్ డౌన్స్ లైఫ్ అనమాట. సో 50 years వరకు లైఫ్ అలాగే ఉంటుంది. 50 years అయితే వీళ్ళ లైఫ్ అసలు యాక్చువల్ వీళ్ళ లైఫ్ వచ్చేది. కానీ అప్పటికి ఏముంటుంది, 50 years తర్వాత వచ్చే లైఫ్ ని ఎంజాయ్ చేయడానికి ఏముంటుంది. అప్పుడు అంతా వయసు వచ్చేస్తుంది, మొత్తం పిల్లలు అందరూ పెద్దవాళ్ళు అవుతుంది. ఏ లైఫ్ లో ఎంజాయ్ చేసేది ఉండదు. ప్రాక్టికల్ గానే మార్పులు చేసుకోవాలి, ప్రాక్టికల్ గా చేయాలి. కానీ అప్పటికి ఏముంటుంది, 50 years తర్వాత వచ్చే లైఫ్ ని ఎంజాయ్ చేయడానికి ఏముండదు. అప్పుడు అంతా వయసు వచ్చేస్తుంది, మొత్తం పిల్లలు అందరూ పెద్దవాళ్ళు అవుతుంది. ఏ లైఫ్ లో ఎంజాయ్ చేసేది ఉండదు. ప్రాక్టికల్ గానే మార్పులు చేసుకోవాలి, ప్రాక్టికల్ గా చేయాలి కంపల్సరీగా. అద్భుతం అండి, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ద్వాదశ రాశుల వాళ్ళు కూడా ఏ రాశి వాళ్ళని వివాహం చేసుకోవచ్చు, ఏ రాశి జోలికి వెళ్ళొద్దు అనేది చాలా చక్కగా వివరించారండి. కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.